హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీలో ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈరోజు మనం టమాటా సగ్గుబియ్యం వడియాలు తయారు చేసుకుందాం. చాలా బాగుంటాయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను కొలతల ప్రకారం చూపిస్తాను. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. దీన్ని బౌల్లో వేసి నీళ్ళు పోసి శుభ్రంగా కడగండి. ఇలా కడిగిన తర్వాత మనం సగ్గుబియ్యం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో నీళ్ళు పోసి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోండి. ఇలా రాత్రి నానబెట్టుకోండి, చక్కగా మార్నింగ్కి వడియాలు చక్కగా తయారు చేసుకోవచ్చు. నేనైతే రాత్రి నానబెట్టుకున్నాను. మార్నింగ్ కల్లా చక్కగా సగ్గుబియ్యం నానిపోతాయి. చూడండి, మెత్తగా నానిపోయింది. ఈ నానిపోయిన సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసి ఒక కప్పు నీళ్ళు పోసుకుందాం. అంటే మనం సగ్గుబియ్యం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు నీళ్ళు పోసి దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. బాగా మెత్తగా ఉండాలి పేస్ట్. మనం వడియాలు ఏ గిన్నెలో చేసుకుంటున్నామో ఆ గిన్నెలో ఈ సగ్గుబియ్యం పేస్ట్ వేసుకోండి. నేనైతే కుక్కర్ గిన్నె తీసుకున్నాను. మన వడియాలకి ఎప్పుడూ కొంచెం దలసరగా ఉన్న గిన్నె తీసుకోండి. చూడండి, ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు టమాటాలు కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. ఒక 6 టమాటాలు తీసుకున్నాను. చక్కగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుందాం. టమాటాలు కూడా బాగా ఎర్రగా ఉన్నాయి తీసుకోండి. ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసుకుని వేసుకోవాలి. అల్లం చిన్న ముక్క కట్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు, జీలకర్ర ఈ 4 వేసుకొని మిక్సీ జార్ మీద మూత పెట్టి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇలా టమాటాలన్నీ మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒక గిన్నె పెట్టి దాని మీద ఇలా జాలి గరిటె పెట్టి చక్కగా ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా మనం ఫిల్టర్ చేసుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనం కొలుచుకుందాం. సగ్గుబియ్యం పేస్ట్ వేసాం కదా గిన్నెలోని. సగ్గుబియ్యం ఏ కప్తో తీసుకున్నామో అదే కప్ తోటి టమాటా పేస్టు 3 కప్పులు ఉన్నాయి. అలాగే నీళ్ళు 3 కప్పులు వేసుకోవాలి. అంటే 6 కప్పులు వేసుకున్నాం. ఇక్కడ ముందు మనం సగ్గుబియ్యం నానబెట్టినాక ఒక కప్పు, సగ్గుబియ్యం మిక్సీ చేయడానికి ఒక కప్పు, అంటే 6 ఈ 2 8 కప్పులు నీళ్ళు పట్టాయి మనకి. ఇలా చేతితో బాగా కలుపుకోండి. ఉండలు లేకుండా చక్కగా ఇలా చేతితో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గ్యాస్ మీద పెట్టుకుందాం. హైలో పెట్టుకోండి. చక్కగా ఇలా కలుపుతూ మనం ఉండాలి, అడుగు పడుతుంది. ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఇలా ఉడికిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టి కనీసం ఒక 10 నిమిషాలైనా మనం ఉడకాలి. ఈ పిండి ఇలా ఉడికితేనే మనకు వడియాలు చక్కగా వస్తాయి. పిండి ఉడకపోయింది అనుకోండి, వడియాలు అంటే చిన్న చిన్న కన్నాల కింద విడిపోయినట్టు వస్తాయి. అందుకు పిండి ఉడికించేటప్పుడే మనం బాగా ఉడికించుకోవాలి. చక్కగా చూడండి, ఇలా పొంగుతున్నట్టు చక్కగా ఉడుకుతుంది. అంటే మనకు పిండి రెడీ అయింది, ఉడికిపోయింది. దీన్ని ప్లేట్లో వేసి కూడా చూపిస్తాను. మనం పిండి వేసిన తర్వాత చక్కగా వేసినట్టు ఉందంటే మనకి పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది బాగా చల్లారి పెట్టుకోవాలి. అంటే నేను కవర్ మీద పెట్టుకుంటున్నాను, అది కూడా ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. మీరు ఎండలోనైనా పెట్టుకోవచ్చు, ఎండ వీలు ఉన్నప్పుడు. అదే క్లాత్ మీద పెట్టుకున్నప్పుడు కాటన్ క్లాత్ మీద వేడిగా ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు. ఇలా కవర్ మీద పెట్టుకునేటప్పుడు పిండిని బాగా చల్లారిన తర్వాత చక్కగా ఇలా లోతు గరిటె తీసుకుని మనకి నచ్చిన సైజులోనే చక్కగా రౌండ్గా పెట్టుకోండి. నేనైతే ఇంట్లోనే పెట్టుకుంటున్నాను. ఇవి ఎండనాకు కూడా ఎక్కువ టైం పట్టలేదు. మనకి 2 రోజులకు చక్కగా ఆరిపోయాయి. మీకు ఆరిన తర్వాత చూపిస్తాను. నేనైతే కవర్ మీద పెట్టుకున్నాను. చక్కగా 2 రోజులకి ఆరిపోయాయి. చూడండి, కవర్ మీద అయితే ఇవి వచ్చేస్తాయి. అదే కాటన్ క్లాత్ మీద అయితే కొంచెం తడిపి తీసుకోవాలి. ఈ వడియాలను ఒక ప్లేట్లో పెట్టుకుని మరలా మనం ఆరబెట్టుకోవాలి. ఎండ వీలు ఉందంటే ఒక 2 గంటల సేపు ఆరబెట్టుకోండి. లేదు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలంటే ఒక రోజు ఆరబెట్టుకోండి.
నాకైతే చక్కగా ఆరిపోయి వడియాలు. ఇలా ఆరిన వడియాలను ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే 2 సంవత్సరాలైనా చక్కగా ఉంటాయి. ఇప్పుడు మీకు వడియం వేపుకోవడం చూపిస్తాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ని మీడియంలో పెట్టుకొని చక్కగా వడియాలు వేసుకొని వేపుకోండి. చాలా బాగుంటాయి ఇవి. మనం పప్పుతోటి, సాంబార్తోటి, అలాగే పులుసు కూరలతోటి చక్కగా నంచుకొని తినచ్చు. అలాగే ఈ సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, వాళ్ళకి స్నాక్స్ అడిగినప్పుడు చక్కగా ఈవినింగ్ ఇలా వేసి పెట్టండి. చాలా చాలా బాగుంటాయి ఈ వడియాలు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీరే బాగున్నాయి అంటారు. ఒక వడియం మెరుపు చూపిస్తాను, చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.